మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇతర రాష్ట్రాల నుండి శనగలు రాకుండా కట్టడి చేయాలి. సంగారెడ్డి జిల్లా బచేపల్లిలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. వలస కూలీలందరికీ తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల అధికారులతో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమీక్ష. లాక్డౌన్ తో మార్కెట్ లేక దిక్కుతోచని పరిస్థితిలో మల్బరీ రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్న మహబూబ్ నగర్ జిల్లా రైతన్నలు. కుటుంబ కలహాలతో మామ అల్లుల మధ్య గొడవ. తమ్ముడి సహాయంతో అతి కిరాతకంగా మామను హత్య చేసిన అల్లుడు. డీటెయిల్స్ చూసే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలంలోని బచేపల్లిలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిలు ప్రారంభించారు. త్వరలోనే జొన్నలు కొనుగోలు కేంద్రాలు 3 ఏర్పాటు చేస్తామని, ఈ కొనుగోలు నారాయణఖేడ్ ప్రజలకు మాత్రమేనని ఆయన తెలిపారు. పట్టణానికి అత్యంత సమీపంలో సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి శనగలు రాకుండా చూసుకోవాలని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి సూచించారు. ఎట్లా స్టార్ట్అవుట్ చేస్తారు? మళ్ళీ ఆన్లైన్ చేస్తారు. ఫీల్డ్కి వెళ్ళి యాక్చువల్గా ఎట్లా ఏరియా ఉంది చూస్ చేయండి. మన కర్ణాటక రావద్దు, మన రైతు నష్టపోవద్దు. 2 బ్యాలెన్స్ కావాలి నాకు. అంటే క్వాంటిటీ ఏమైందంటే ఒక ప్రాబ్లం అయింది. మీరు ఏది ఇస్తే రిపోర్ట్ దాని ప్రకారంగా మనకి ఇంత క్వాంటిటీ కొంటామని అలకేట్ అయింది. నువ్వు సడన్ ఇప్పుడు పెంచినావు అనుకో మళ్ళీ ఇట్లా ప్రాబ్లం. ఎన్ని ఎకరాల్లో సాగైందో మీరు రాసి పంపిండ్రు, దాని ప్రకారంగా ఎంత పంట వస్తుందో అడిగిండ్రు, దానికి శాంక్షన్ వచ్చింది. పక్క భూములు పంపించారు. మరి మొదలు చూసుకోవాలి కదా మీరు. రామసార్లో కానీ అటు సింగూరులో కానీ మరి రామసార్లో సింగూరులో కూడా పెడతారు. చూసుకోవాలి కదా మరి. మీ వ్యవసాయ శాఖ అధికారులు చూడాలి. మండలం అదే పరిస్థితి, శంకరపేట మండలం అదే పరిస్థితి, మనూరు మండలం, నాగిరిగిద్ద మండలం, ఈ 4 మండలాలు అదే పరిస్థితి. మీరు చూసుకోవాలి కదా. నేను ఏడీలు ప్రతిసారి సమస్య అయింది కదా. ఇది ఏమైంది, జిల్లాకు వాళ్ళకి ఇష్యూ వస్తుంది రైతులకి. తప్ప ఎవరిది? వ్యవసాయ శాఖ అధికారులది. మీ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు రైతులకు నష్టం, ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు. మీరు పంపేటప్పుడే ఎంత సాగుందో పంపితే మన జిల్లాకు ఇంత పంట కొంటామని వస్తుంది. మొదలే మనం బార్డర్ కాన్స్టిట్యూన్సీ, కర్ణాటక బార్డర్లు ఉంటుంది. మరి అవి వస్తున్నాయా ఇవి వస్తున్నాయా ఏం తెలియదా? మంచిగానే కంట్రోల్ చేసినాం సార్. ఈసారి లాస్ట్ ఇయర్ అయింది కానీ ఈ సంవత్సరం బాగానే కంట్రోల్ చేసాం. కొనగానే పోతే మీకు కంట్రోల్ అయితే అందులో కొన్నాం కదా సార్. అందులో కొన్నాం, మన పెసర్లు కొన్నాం, బాగా పెట్టాం. సంగారెడ్డి జిల్లాలోని ఆందోళ్ జోగుపేట మున్సిపల్ కార్యాలయంలో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ బీబీ పాటిల్, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ కట్టడికి క్లోరోహైడ్రిన్ వ్యాక్సిన్ స్ప్రేను పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు కరోనాపై అవగాహన కల్పించి పోలీసులతో వాహనాలు సీజ్ చేయించారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఢిల్లీలో జరిగిన జమైతే మీటింగ్కు వెళ్లిన వారే మా టార్గెట్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నుండి 38 మంది ఈ జమైతే మీటింగ్కు వెళ్లినట్టు తెలంగాణ ప్రభుత్వం గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందులో కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో 4గురిని గుర్తించి గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఏమన్నా ఉట్టిగా వచ్చినా అంటే బయటకు వాళ్ళకి ఇచ్చే పోలీస్ స్టేషన్లో పెట్టుకో 15వ తారీఖు ఇచ్చేయడానికి తీసుకో రాకు మళ్ళీ బయటకు. సంగారెడ్డి జిల్లాలో గుర్తించిన ఈ 19 మందిని పరీక్ష చేయడానికి గాంధీ ఆసుపత్రికి పంపిస్తే 19 కూడా నెగిటివ్ వచ్చినాయి. ఎవరికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళు జ్వరం తగ్గి నయమైపోయి ట్రీట్మెంట్ పొంది తిరిగి ఇళ్లలోకి పోయినారు. బట్ ఇప్పుడు ఈ నిమిషానికి మాత్రం టార్గెట్ 38. ఈ జమాత్ మీటింగ్కు ఢిల్లీకి వచ్చిన 38 మంది వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా హై అలర్ట్తో పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన జోగిపేట నియోజకవర్గంలో కరోనా నేపథ్యంలో రివ్యూ చేయడం జరిగింది. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, జోగిపేట నియోజకవర్గంలో సంబంధించి అన్ని విషయాల మీద కూడా దృష్టి పెట్టాం. ముఖ్యంగా
వడ్లు రాబోతా ఉన్నాయి కనుక వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలి. మన సంగారెడ్డి జిల్లాలో 91 వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. అందులో 39 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, 52 పిఏసిఎస్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తున్నాం. మన ఆందోళన నియోజకవర్గంలో కూడా ఒక 28 వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇవన్నీ కూడా వచ్చే 4-5 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. వడ్ల కొనుగోలు కేంద్రాల కంటే ముందు రైతులకు వరి కోసేటువంటి యంత్రాలని అందుబాటులో తేవాలి. దాదాపు ఈ జిల్లాకి ఎన్ని యంత్రాలు కావాలి, 200 యంత్రాలు సమకూర్చుకోవడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. మన ఆందోళన నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లాలో ఒక 6 శనగల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని కరోనా నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి వలస వచ్చిన కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం 500 రూపాయల చొప్పున అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ, సర్పంచులు, మండల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. సెల్ఫ్ క్వారంటైన్లో ఉండడం అనేది పదాన్ని ఉపయోగించండి. ఎందుకంటే ఐసోలేషన్ మీన్ వేరే వస్తుంది. అర్థం ఏమవుతుంది కూడా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పరిధిలోని ఆయా గ్రామాలలో ఉన్న వలస కార్మికులకు పుల్కల్ తహసీల్దార్ మురళి శివంపేట, మెడికోల్, సుల్తాన్పూర్, చౌడపూర్, పుల్కల్ మండల కేంద్రంలో మిన్పూర్ గ్రామాలలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున 54 మంది కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. అంతేకాకుండా వారికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు తదితర వాటికి 500 నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం మొత్తం లాక్డౌన్ కావడంతో వేరే రాష్ట్రాల నుంచి ఒక మండలానికి వలస వచ్చిన కూలీలను వారి రాష్ట్రాలకు వెళ్లకుండా వారు ఇక్కడే చిక్కుకోవడంతో వారికి కావలసిన కనీస వసతులు కల్పించి ఇక్కడే ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రబలి ఎన్నో కుటుంబాలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు మనిషికి భౌతిక దూరాన్ని పాటించాలి. ఎవరి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వారి ఇళ్లలోనే ఉండాలి. ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఇంట్లో నుంచి ఒక్కరు మాత్రమే, అత్యవసర పని ఉంటే ఒక్కరు మాత్రమే బయటికి రావాలి. మరి బయటకు వచ్చినటువంటి వ్యక్తి కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. మరి ఇప్పుడు జాగ్రత్తలు పాటించడమే మనకు శ్రీరామ రక్ష. జాగ్రత్తలు పాటించకుండా మరి యథేచ్ఛగా ప్రభుత్వం యొక్క ఆదేశాలు, సూచనలు, సలహాలు పాటించకుండా తిరిగినటువంటి దేశాల్లో ప్రజల పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటలీ పరిస్థితి కానీ, స్పెయిన్ పరిస్థితి కానీ, అమెరికా పరిస్థితి కానీ చాలా ఘోరంగా ఉన్నది. దీన స్థితిలో ఉన్నది. తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. వెళ్ళినప్పుడు తప్పనిసరి స్వీయ జాగ్రత్తలు తీసుకోండి. ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలి. ప్రభుత్వ ఆదేశాలు మరి పాటించాలి. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సహాయక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆరోగ్య శాఖ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి కూడా మరి పూర్తి సహాయ సహకారాలు అందించాలి. మరి వారు మన గురించే పనిచేస్తున్నారు కాబట్టి వారు ఏమి చెప్పినా కూడా విన్నప్పుడు మాత్రమే మరి మనందరం కూడా క్షేమంగా ఉంటాము, సమాజం ముందుకెళ్తుంది. లేనట్లయితే మరి వచ్చేటువంటి బాధలు మనం తట్టుకోలేము. ఇది చేయి దాటిపోయినట్లయితే దీన్ని ఆపటం మన తరం కాదు. 130 కోట్లు ఉన్నటువంటి దేశంలో దీనికి మందు లేదు. కాబట్టి స్వీయ జాగ్రత్తలే పాటించాలి. గృహ నిర్బంధంలో ఏ విధంగా అయితే ఉంటామో అదే విధంగా ఉండాలి. నల్గొండ పట్టణంలో 38వ వార్డులో శివరాం నగర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 20 మంది పారిశుద్ధ్య కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా వ్యాధి ప్రబలకుండా నివారణ చర్యలు చెప్పినారు. ఇందులో భాగంగా 38వ వార్డు పరిసర ప్రాంతాల్లో క్లోరోహైడ్రిన్ వ్యాక్సిన్ స్ప్రే చల్లించారు. అందరికీ నమస్కారం. నేను బోయినపల్లి శ్రీనివాస్, 38వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్. ఈరోజు 38వ వార్డులో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని 38వ వార్డుకు సంబంధించి ప్రతి ఇంటింటికి వెళ్ళి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని మా మున్సిపల్ సిబ్బందితో కలిసి, మున్సిపల్ అధికారులతో కలిసి 38వ వార్డు ప్రజలందరితో కలిపి ఇంటింటికి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లడం జరిగింది. దీనికి సంబంధించి 38వ వార్డు ప్రజలు విశేషంగా దీన్ని నన్ను ఆదరించి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ కరోనా వైరస్ను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వారి పూర్తి సహాయ సహకారాలు కూడా 38వ వార్డు ప్రజల సహాయ సహకారాలు నాకు ఇస్తున్నారు. అదేవిధంగా హైపోక్లోరైడ్ థైరాయిడ్ ఈరోజు మొత్తం ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 8 గంటలు, రాత్రి 8 గంటల వరకు కూడా 38వ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా కవర్ చేస్తూ ప్రతి ఇంటిని
ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆ ద్రావణాన్ని చల్లడం జరిగింది. దీనిలో మా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కార్మికుల యొక్క వాళ్ళ యొక్క విశేష కృషి ఫలితంగా తర్వాత ఈ ద్రావణాన్ని చల్లడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో, తర్వాత పూర్తి సహకారం కూడా ప్రజల నుంచి 32 ప్రజల నుంచి లభించడం జరిగింది. అన్ని వేళల్లో కూడా ప్రజలందరికీ 32 ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాను. బాసర మండల కేంద్రంలో మూధోల్ గ్రామానికి చెందిన డివైఎఫ్ఐ బాసర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారతదేశమంతా లాక్డౌన్ సందర్భంగా మూధోల్ గ్రామ పంచాయతీకి చెందిన ప్రత్యేక వాహనంలో పేదవారికి, ముఖ్యంగా యాచకులకు తినడానికి తిండి లేక దీనస్థితిలో ఉంటున్న వారికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మూధోల్ నియోజకవర్గం బాసర మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచులు రాజేందర్, లక్ష్మణరావు గ్రామస్తుల సహకారంతో బాసర రైల్వే స్టేషన్లో బస్టాండ్ సమీపంలో గోదావరి ఘాట్ వద్ద అలాగే శనగ కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వాహన చోదకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వల్ల ఈరోజు భారతదేశము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ తరుణంలో యాచకులు కానీ వాళ్ళకు తిండి లేని పరిస్థితి అయింది. ఈరోజు ఆకలి మాడి అలమటిస్తున్నారు. వారి కోసం ఈరోజు డివైఎఫ్ఐ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, మీడియా సపోర్ట్తో కానీ అందరు కలిసి గట్టిగా ఉన్న యాచకులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు శనగ కొనుగోలు కేంద్రం కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. వాళ్ళకు హోటళ్లు బంద్ ఉండడంతో వాళ్ళకు ఆహారం దొరకలేకపోవడం జరిగింది. ఈరోజు హోటల్ బంద్ కావున రైతులకు కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరోనా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా సాయం చేసే దాతలు ఉంటే నేరుగా వ్యక్తులకు సాయం చేయండి అని కోరుతున్నాం. ఈరోజు బాసర మండల కేంద్రంలో అనాథ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య కారణము లాక్డౌన్ సందర్భంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు బయట వెళ్ళని పరిస్థితి దాపరించింది. కాబట్టి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, దయచేసి పేద ప్రజలను ఆదుకోండి, మధ్యతరగతి ప్రజలను ఆదుకోండి. తర్వాత శానిటైజర్ కానీ, మాస్కులు కానీ పంపిణీ చేయాలని మేము ప్రభుత్వాన్ని పదే విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ బాసర్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయినాథ్ గారు, రమేష్ గారు చాలా బాగా సహకరించారు. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలు పెద్ద ఎత్తున తమ గ్రామాలకు ప్రయాణమయ్యారు. ఎలాంటి వసతులు అందుబాటులో లేకపోవడంతో పాదయాత్రగా ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ మండల పరిధిలోని కాటేదాన్ ఎక్స్ రోడ్ నుండి ఆరంగర్ వరకు పాదచారులకు గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కొరణి దయానంద్, సినీ నటుడు టార్జన్ సహృదయంతో స్పందించి బాటసార్లకు భోజనం, వాటర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఫస్ట్ డే నుంచి 200 మందికి అనుకున్నాం. రోజు పెంచుకోవాలని చెప్పేసి రోజుకు ఈ రోజుకు 4వ రోజు మేము అందరికి కూడా భోజనాలు ఇస్తూ ఉన్నాం. రైట్. అందరికీ నమస్కారం. నిజంగా ఈ కరోనా వల్ల చాలామంది నిరుపేదలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు. మా వంతుగా అంటే నాకు ట్రస్ట్ ఉంది, అమ్మ పరమాత్మ సేవ ట్రస్ట్ అని. ఏ కార్యక్రమం చేసినా నా సొంత డబ్బులతో చేసి ఇలా పంచుతూ ఉన్నా గత 4 రోజుల నుంచి. మరి నిజంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున చాలా కార్యక్రమాలు చేస్తారు. అయినా మనం చాలా పెద్ద సిటీ కాబట్టి గవర్నమెంట్ ఎంత చేసినా సరిపోదు కాబట్టి చాలామంది స్వచ్ఛంద సంస్థలు చాలామంది వర్క్ చేస్తున్నారు. నిజంగా పబ్లిక్ ఎంత చేసినా తక్కువనే. బట్ తొందరగా ఈ కరోనా అయిపోయి అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో లాక్డౌన్ ఉన్నందున ముస్తాబాద్లో గుడిసెల్లో జీవించే నిరుపేదలు రెక్కాడితే గాని రేపటికి తిండి లేని వీరు గుడిసె దాటి బయటకు రాకుండా రోజులు గడుపుటకు ఇబ్బంది పడుతున్న 6 కుటుంబాలకు 15 రోజుల కొరకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అందించారు. టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కుదిపేస్తుందో దాన్ని తట్టుకొని దేశం నుంచి, రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ప్రధానమంత్రి గారు అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్ కారణంగా ఈరోజు చేసుకుంటే రేపు తిని బతికేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ దృష్ట్యా ఆలోచించి ఈరోజు గుడిసెల్లో ఉన్నటువంటి ఒక 3 పిట్టల వాళ్లకు అలానే పెద్దమ్మల వాళ్లకు ఒక 3కి ఈరోజు సరుకులు, నిత్యావసర సరుకులు, కిరాణం సామాను కొనియడం జరిగింది. నేను అలానే ఈరోజు
వాళ్ళు చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇక్కడికి వచ్చి చూస్తుంటే. ఎందుకంటే రోజు పని చేసుకొని బతికేటువంటి కుటుంబాలు వీళ్ళు. మనలాంటి వాళ్ళం ఏదో రకంగా మనం బ్రతుకును నడిపిస్తాం కాబట్టి ఇలాంటి వారి కోసం మనమంతా కూడా అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి. దయచేసి ఇంకా కూడా దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఇక్కడ ఇంకా మనం అందించాల్సినటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి దాతలు కూడా ముందుకొచ్చి మీరు ముందుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరికీ కూడా మనం నిత్యావసర సరుకులు వస్తువులు అందిద్దాం. మీకు తోచిన విధంగా ఇదే అందించాలని కాదు, కూరగాయలు అయితే కూరగాయలు అయితేనేమి, నిత్యావసర సరుకులు అయితే నిత్యావసర సరుకులు ఏమి, మీకు ఏ రూపకంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తే మీరు ఆ రూపకంగా అందరూ కూడా దాతలు ముందుకొచ్చి వారి యొక్క కుటుంబాలకు ఇలాంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మీరంతా కూడా అండగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి దాతలందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో కరోనా వైరస్ నివారణ సందర్భంగా తడగొండ సర్పంచ్ చిందం రమేష్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ లిక్విడ్ ను స్ప్రే చేశారు. స్వయంగా దగ్గర ఉండి వీధుల్లో స్ప్రే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిందం రమేష్ మాట్లాడుతూ కరోనా నివారణలో భాగంగా స్ప్రే చేయడం జరిగిందని, ప్రజలకు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా మరియు ఈ కరోనా వైరస్ లాంటి మహమ్మారిని చంపడానికి లిక్విడ్ ను స్ప్రే చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరలక్ష్మి, కనకయ్య, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, కార్యదర్శి అనిల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ ఎఫెక్ట్ తో మల్బరీ రైతులు ఆందోళన చెందుతున్నారు. 20 రోజులకు ఒకసారి మార్కెట్ కు తరలించే మల్బరీ ఇప్పుడు లాక్డౌన్ తో ఎటు పోలేని పరిస్థితి నెలకొందని, దీంతో జోగులాంబ గద్వాల రైతులు ప్రభుత్వం తమకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు తెలుగుమూర్తి, బిజ్జవరం గ్రామం, మల్దకల్ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. గత 4-5 సంవత్సరాల నుండి మేము మల్బరీ సాగు చేస్తున్నాము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల కరోనా ఎఫెక్ట్ వలన దేశమంతా లాక్డౌన్ ఉన్నందువలన మల్బరీ రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క మేము పండించిన పంటని ఎక్కడ అమ్మాలో తెలియదు, వీటిని నిలవబెట్టడానికి కూడా రాదు. కాబట్టి రీలర్లతోటి గవర్నమెంటే మాట్లాడి రీలింగ్ మిషన్ వాళ్ళతోట లేకపోతే మార్కెట్ వాళ్ళతోట మా యొక్క కకున్లని గూళ్ళని అమ్మేటట్టుగా చూడాలని మరి కోరుచున్నాం. అలాగే మేము ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే వేపుగా పెరిగిన చేనులు ఉన్నాయి. ఇక ముందట మేము ఇంకా 2-3 నెలల దాకా కూడా మైసూరు నుంచి గుడ్డు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు కొంతమంది. అయితే మేము ఈ పంటల్ని ఈ యొక్క తోటల్ని కట్ చేయాలన్నా ఉంచాలన్నా ఏం చేయాలన్నా మాకు అర్థం అవుతలేదు. నేను పట్టుపురుగులు పండిస్తున్నా. గత 4 సంవత్సరాల నుండి పట్టుపురుగులు పండిస్తూనే ఉన్నా. ఇంతవరకు ఇటువంటి సమస్య రాలేదు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు బాగా సమస్య వచ్చింది. మాకు బాగా మార్కెట్ సమస్య ఉంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు వరి అటువంటి ధాన్యాలు ప్రభుత్వము సొంతంగా వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటుంది కదా, అదే రకంగా మా పట్టు గూళ్ళను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి మాకు కొద్దిగా సహకరిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి హిందూపురం మార్కెట్లోనే అమ్ముతుంటిమి. ఇప్పుడు మాకు ఆ మార్కెట్ పోవడానికి బాగా సమస్యనే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే కూడా హైదరాబాద్లో కూడా కొనేటట్టు రీలర్స్ లేరు. ఉండేది ఒక రీలర్ ఉన్నారు, ఆయన 150-200 ఆ లెక్కలకు ఉంటున్నాడు. ప్రస్తుతానికి మా గూళ్ళు పోయే రేటు 400-450 పోయేది. 150 రూపాయలు కలిగితే కూలీల లేబర్ ఛార్జెస్ కూడా వెళ్ళవు మాకు. అందుకే ప్రభుత్వం కొద్దిగా సహకరించి కొద్దిగా మా దగ్గరకు వచ్చి లేకపోతే మాకు సహకరించి మార్కెట్ ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని కోరుచున్నాం. మహారాష్ట్ర ప్రభుత్వం వద్దు, తమ రాష్ట్రాలకు పొమ్మని ప్రత్యేక వాహనం ద్వారా పంపించిన మా సొంతూళ్లకు పోదామని తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 5 దాటిన తెలంగాణ ప్రభుత్వం తమ గురించి పట్టించుకోవడం లేదని విద్యార్థులు, యువకులు, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాపోయారు. మహారాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన పరిశోధనల్లో భాగంగా 36 మంది విద్యార్థులు, అందులో 10 మంది మహిళా విద్యార్థులు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్కు చెందిన 47 మంది యువకులు ఉన్నారని, మహారాష్ట్ర ప్రభుత్వం తమ సొంత ఊర్లకు వెళ్లిపోవాలని ధ్రువపత్రాలు ఇచ్చి తెలంగాణ బార్డర్ సమీపంలో ఉన్న 30 కిలోమీటర్ల దూరంలో బిలోలి పట్టణంలో వదిలిపెట్టడం జరిగిందన్నారు. 30 కిలోమీటర్ల దూరం నుంచి ఉదయం 3 గంటలకు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న సాలూర చెక్పోస్ట్ వద్దకు రావడం జరిగిందన్నారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పోలీసు యంత్రాంగం, ఇతర సిబ్బంది భోజనం పెట్టి ఆదుకున్నారని, అధికారులకు ఫోన్ ద్వారా విషయం చెప్పిన వారు తమ గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సాయి కృష్ణ, నాది మంచిర్యాల డిస్టిక్. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ లాతూర్ అగ్రికల్చర్ ట్రైనింగ్ పరంగా వర్క్ గురించి వెళ్ళడం జరిగింది. సరే, అక్కడ వర్క్ చేస్తూ ఉన్నా, అక్కడ బాగానే ఉంది, అంత కంటిన్యూ అవుతూ ఉంది.
కాకపోతే ఈ మధ్యలో వచ్చినటువంటి మహమ్మారి కరోనా వ్యాధి ఏదైతే ఉందో ఈ వ్యాధి వల్ల అక్కడ మాకు చేస్తున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో అది ఆగిపోవడం జరిగింది. అది ఆగిపోయిన తర్వాత అక్కడ ఉండడానికి రూమ్ పరంగా కానీ తినడానికి తిండి పరంగా కానీ ఇబ్బందిగా కొంచెం ఎదుర్కోవడం అనేది జరిగింది. ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ని, మున్సిపల్ ఆఫీసర్స్ కానీ, తర్వాత ఇంకా మండల ఆఫీసర్స్ కానీ, ఇంకా తర్వాత మళ్ళీ వెళ్తే కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ కూడా కలవడం జరిగింది. ఇలా కలిస్తే ఎవరికి కలిసినా కూడా వాళ్ళు ఒకటే మాట్లాడడం జరిగింది. ఏంటంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి మీకు పర్మిషన్ అంటే ఏదో ఒకటి ఇవ్వగలుగుతాం మహారాష్ట్ర బార్డర్ దాటడానికి, అంతే తప్ప మీకు ఎలాంటి ఏమి కూడా మేము సహాయం అంటూ ఏం కూడా చేయలేము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోమంటా ఉన్నారు కదా, మరి ఇక్కడ ఎలాంటి మాకు సహాయం కూడా లేదు కదా అని చెప్పేసి మేము రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ తీసుకొని వద్దామని చెప్పి చూస్తున్నటువంటి టైంలో అక్కడ ఎలా రావాలి ఏంటి అని ఆలోచిస్తున్నటువంటి టైంలో వాళ్ళే వెహికల్ మాట్లాడి ఇక్కడ ముందున్నటువంటి విలేజ్ బిలోలి వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ బిలోలి వరకు తీసుకొచ్చి అక్కడ వదిలేయడం జరిగింది. ఆ వెహికల్ వదిలేసిన తర్వాత అక్కడి నుంచి కమ్సే కమ్ ఇక్కడికి ఒక 30 కిలోమీటర్లు నడిచి మన తెలంగాణ బార్డర్ ఇక్కడ వరకు రావడం జరిగింది. చెక్ పోస్ట్ వరకు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మార్నింగ్ 3 గంటలకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆపివేయడం జరిగింది. మమ్మల్ని ఆపివేసి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి విషయం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే మేము జరిగిందంతా చెప్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా బాగానే మాట్లాడడం కూడా జరిగింది. ఏమనంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ సాబ్కి ఇన్ఫామ్ చేస్తాం, అదేవిధంగా ఆర్డీఓ సాబ్కి ఇన్ఫామ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మా ముందే అది 9 గంటలకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పటికీ సమయం 5 గంటలు కావస్తూ ఉంది. కాకపోతే మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి పర్సన్స్ అంటే గవర్నమెంట్ పరంగా ఏ ఆఫీసర్స్ కూడా మా దగ్గరికి రాలేదు. ఇక్కడ మేము కమ్సే కమ్ 36 మంది ఉండడం జరిగింది. ఇందులో 26 మంది అబ్బాయిలు, 10 మంది వరకు అమ్మాయిలు కూడా ఉండడం జరిగింది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఇంకో 2 అవర్స్ 3 అవర్స్ అయితే చీకటి పడుతుంది. ఈ చీకట్లో అమ్మాయిలకి ఇబ్బంది అవుతుంది. ఈ విషయం అందరికి కూడా తెలుసు, అమ్మాయిలు చీకట్లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది. కాకపోతే ఎవరు కూడా ఏ గవర్నమెంట్ అధికారులు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లింగాపూర్ గ్రామంలో ఓసీపీ 4లో గుజరాత్ నుండి వలస వచ్చిన కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 12 కేజీల బియ్యం మరియు 500 రూపాయల చొప్పున 26 మందికి అందజేశారు. అంతర్గం మండలం జెడ్పీటీసీ అముల నారాయణ, ఈ కార్యక్రమంలో అంతర్గం మండల ఎంఆర్ఓ బండి ప్రకాష్, ఎంపీడీఓ యాదగిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎవరు కూడా మా ఇళ్ళకి వెళ్ళి బయటికి రావద్దు. ఇప్పుడు రాబోయే ఈ వారం రోజులు మనకు ఈ 14వ తేదీ లోపల మనం చాలా జాగ్రత్తగా ఎవరు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు. దూరాన్ని డిస్టెన్స్ని పాటించాలి. ఈ నియమాలని పాటించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈరోజు అంతర్గం మండలంలోని మన లింగపూర్ గ్రామం లోపల ఓసీ4లో పనిచేస్తున్న వలస కార్మికులకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం ఇక్కడికి పంపించినారు. దానిని మేము మా తహసీల్దార్ అంతర్గం తహసీల్దార్ గారు, మా ఎంపీడీఓ గారు, నేను ఈ ఊరి గ్రామ మాజీ సర్పంచ్ మల్లేశ్వరి గారు ఆధ్వర్యంలో ఈ 26 మంది కార్మికులకు వలస కార్మికులకు 12 కిలోల బియ్యం చొప్పున మేము పంపిణీ చేయడం జరిగింది. సారు గారి తహసీల్దార్ చేతుల మీద మనిషికి 500 రూపాయలు కూడా మేము వారి అకౌంట్ లేని వారికి నెట్టించడం కూడా జరుగుతుంది. కావున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వ్యాధి వచ్చినందువల్ల అత్యవసర పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఈ పేదలు ఎవరైనా ఉంటే మా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే మీకు కూడా ఈ 12 కిలోల బియ్యం 500 రూపాయలు మేము గవర్నమెంట్ తరఫున ఇప్పిస్తాం. ఎవరు కూడా మన తెలంగాణ లోపల ఇబ్బంది పడొద్దని మన కేసీఆర్ గారు ఈ పంపించి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రజలకు మేము అందుబాటులో ప్రజాప్రతినిధులుగా గవర్నమెంట్ సర్వేంట్లుగా తహసీల్దారు ఎంపీడీఓ గారు కూడా మేము మండలంలో తీరుకుంటా అందరినీ ఇప్పుడు గోలివాడ పంపాజ్ కూడా మధ్యాహ్నం 2:30కు వెళ్తున్నాం. ఈ అంతరా మండలం లోపల ఎవరు కూడా వలస కార్మికుల ఆకలితో ఉండొద్దనే ఒక ఉద్దేశంతో మేము ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము బియ్యం ఉన్న పైసలు పంపిణీ చేయడం జరిగిందని మీకు ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పరిధిలోని కొర్రతండ గ్రామ పంచాయతీ నందు మామని హతమార్చారు మేనల్లుళ్ళు. కొర్రపంతు ఇతను మర్రిగూడ మండలం ఎస్టీ హాస్టల్లో కుక్కుగా పనిచేస్తున్నాడు. ఇతనికి 3 ఆడపిల్లలు, 2 కుమారులు. ఇతని రెండో అల్లుడు రమావత్ పాండు గత కొంతకాలంగా కూతురుతో తరచుగా గొడవలు పడుతుండేవాడు. తన ముందే కూతురును కొడుతుంటే వద్దని అడ్డం పోయిన మామని అతి దారుణంగా కర్రలతో తన తమ్ముని సాయంతో కొట్టి చంపాడు అల్లుడు.
కరోనా వ్యాధి నివారణకు కర్ఫ్యూ వలన ప్రజలు ఆకలి తీరేందుకు ఎస్ఆర్ నగర్లోని సింగరి శ్రీనివాస్ సోషల్ వర్కర్ 200 మందికి ఆహారం అందించారు. జనగామ జిల్లా దేవూరుపల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా గ్రామంలో అన్ని వీధుల్లో కాల్షియం హైపోక్లోరైడ్ను పిచికారీ చేయించారు. సర్పంచ్ బిల్లా అంజమ్మ అనంతరం సర్పంచ్ బిల్లా అంజమ్మ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ స్వీయ నిర్బంధం పాటించాలి, ఏప్రిల్ 15 వరకు ఎవరూ గుంపులుగా తిరగవద్దని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిల్లా అంజమ్మ, ఉప సర్పంచ్ మరాఠీ కృష్ణ, కార్యదర్శి విజయ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి గ్రామ ప్రజలందరినీ కోరడం ఏంటంటే స్వీయ నియంత్రణ పాటించాలంటే గుంపులుగా జనాలు ఉండకుండా ఎవరిళ్లలో వాళ్ళే ఉంటూ లాక్డౌన్ పాటిస్తూ మన ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పిన విధంగా ఎవరిళ్లలో వాళ్ళే ఉంటూ వీలైనంత వరకు ఇళ్లలోనే ఉంటూ గుంపులుగా చేరకుండా ముచ్చట్లు పెట్టకుండా కరచాలనం చేయకుండా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలి. దీనిలో భాగంగా అందరూ మాకు సహకరించాలి. ఇంకా ఈ మధ్య 10 రోజుల కాలంలో ఎవరికే కానీ 10 రోజుల మధ్య నుండి 10 రోజుల నుండి ఎవరికైనా జలుబే కానీ దగ్గే కానీ పరిశ్రమ తుమ్ములు గిట్లు ఉన్నట్టయితే గ్రామ సర్పంచ్కి కానీ కార్యదర్శికి కానీ ఏఎన్ఎంలకు కానీ తెలియజేయాలి. ఇంకోటి ఈ మధ్య ఎవరన్నా విదేశాల నుండి కానీ బయటి రాష్ట్రాల నుండి కానీ ఎవరైనా వచ్చినట్టయితే మాకు తెలియపరచాలి. వాళ్ళను హోమ్ కంటైనర్ అంటే ఇళ్ళకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ కొందరు మెస్సి కూలీలుగా వచ్చిండ్రు బయట రాష్ట్రాల నుండి. అటువంటి వాళ్ళు ఈ 10-15 రోజులు ఇంట్లోనే ఉంటూ బయటకి కలవకుండా మంది దగ్గరకు వచ్చి ముచ్చట్లు పెట్టకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మీరు చెప్తే విననట్టయితే మాకు సర్పంచ్కి కానీ కార్యదర్శికి కానీ లేకపోతే ఏఎన్ఎంలకు కానీ చెప్తే మేము పోలీసు వాళ్ళకి చెప్పి తగిన చర్య తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఈ కరోనా వైరస్ నిర్మూలన భాగంగా గ్రామంలో మొన్ననే గ్రామ పంచాయతీ తరఫున మోరీలన్నిటికీ వాడల బ్లీచింగ్ పౌడర్ జరగడం జరిగింది. అలాగే బ్లీచింగ్ పౌడర్ వాటర్లో కలిపి పిచికారీ చేయడం అనేది ఈరోజు జరుగుతుంది. ప్రజలకందరికీ కూడా లాక్డౌన్ పాటించవలసిందిగా మరియు గుంపులుగా తిరగొద్దు, కరచాలనం చేయొద్దు. ఎవరికైనా 1 మీటర్ దూరంతో సరుకులు తెచ్చుకునేటప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలందరినీ కోరడం జరిగింది. గ్రామంని కూడా పరిశుభ్రంగా మీ ఇంటి పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను మరీ కామారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ తరఫున కోరడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇతర రాష్ట్రాల నుండి శనగలు రాకుండా కట్టడి చేయాలి. సంగారెడ్డి జిల్లా బచేపల్లిలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. వలస కూలీలందరికీ తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల అధికారులతో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమీక్ష. లాక్డౌన్ తో మార్కెట్ లేక దిక్కుతోచని పరిస్థితిలో మల్బరీ రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్న మహబూబ్ నగర్ జిల్లా రైతన్నలు. కుటుంబ కలహాలతో మామ అల్లుల మధ్య గొడవ. తమ్ముడి సహాయంతో అతి కిరాతకంగా మామను హత్య చేసిన అల్లుడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.